పొరుగు దేశం పాకిస్తాన్ కౌంటర్ మొదలైంది. ఆ దేశాన్ని వణికించేందుకు వేరుపాటువాద గ్రూపులు సిద్ధమవుతున్నాయి. పాకిస్తాన్ సైనిక స్థావరాలను స్వాధీనం చేసుకుని ఆయుధాలను కొల్లగొట్టేందుకు ప్లాన్ చేశాయి. తాజాగా బలూచిస్తాన్, సింధు రాష్ట్రాలకు చెందిన వేరుపాటు గ్రూపులు ఒక గొడుగు కిందకు చేరాయి. పాకిస్తాన్పై ముప్పెడ దాడికి రెడీ అవుతున్నాయి. ప్రధానంగా చైనా, పాకిస్తాన్ ప్రాజెక్టులను టార్గెట్ చేస్తున్నాయి. ఇన్నాళ్ళు ఉగ్రవాద గ్రూపులను పెంచి పోషించిన పాకిస్తాన్కు ఇప్పుడు అవే గ్రూపులు షాక్ ఇస్తున్నాయి. తమకు ప్రత్యేక దేశం ఇస్తారా లేక చస్తారా అంటూ పాకిస్తాన్ను నిలదీస్తున్నాయి. అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతున్నది? ఎవరు ప్రత్యేక దేశాన్ని కోరుకుంటున్నారు? వాచ్ ది స్టోరీ. పాకిస్తాన్ కౌంట్డౌన్ మొదలైందా? పాక్ సవాలు విసురుతున్న బీఆర్ఏఎస్ ఏంటి? బలూచ్లో పాక్ చైనా ఖేల్ ఖతమైనట్టేనా? కశ్మీర్ భారత్కు చెందిన ఉత్తర భూభాగం, హిమాలయాల్లోని అతి ఎత్తైన ప్రాంతం. దీన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని పాకిస్తాన్ పాలకులు కుట్రలకు తెరలేపారు. రెండుసార్లు భారత్పై దండెత్తారు. ఘోరమైన ఓటమిని మూటగట్టుకున్నారు. యుద్ధాలతో కశ్మీర్ను సొంతం చేసుకోవడం అసాధ్యమని ఇస్లామాబాద్ పాలకులకు అర్థమైంది. అందుకే భారత్ నుంచి కశ్మీర్ను వేరు చేయడానికి దుష్టపన్నాగం పన్నారు. ఉగ్రవాదాన్ని ఆయుధంగా కశ్మీర్పై ప్రయోగించారు. పలు ఉగ్రవాద సంస్థల్ని ఏర్పాటు చేసి భారత్పై ఉసిగొల్పారు. కశ్మీర్లో వేర్పాటువాదాన్ని రేకెత్తించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. కశ్మీర్లో ముస్లింలను భారత్ అణచివేస్తోందంటూ ప్రపంచానికి కల్లబొల్లి కబుర్లు చెప్పింది. దానికి మొదటించి డ్రాగన్ కంట్రీ వంతపాడుతోంది. ఉగ్రవాదులకు పాకిస్తాన్ అడ్డగా మారిందని భారత్ పలుమార్లు ఆరోపించింది. కశ్మీర్ ఎప్పటికీ భారత భూభాగమేనని తేల్చి చెప్పింది. పాకిస్తాన్ కుట్రల్ని భారత్ సమర్థవంతంగా అడ్డుకుంటోంది. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తున్నది. కానీ పాకిస్తాన్ మాత్రం ఉగ్ర కుట్రల్ని ఇప్పటికీ కొనసాగిస్తోంది. ఎంతసేపు భారత భూభాగం కశ్మీర్పైనే ఇస్లామాబాద్ కన్నేసింది. కానీ సొంత భూభాగంలో ఏం జరుగుతుందో పాకిస్తాన్ పసిగట్టలేకపోయింది. తాను పెంచి పోషించిన ఉగ్రవాద గ్రూపులే ఇప్పుడు పాకిస్తాన్ పాలిట యమపాస్యాలుగా మారుతున్నాయన్నది గుర్తించలేకపోయింది. బలూచిస్తాన్ను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయడానికి ఆ ప్రాంతానికి చెందిన పలు గ్రూపులు మరింత స్ట్రాంగ్గా పోరాడుతున్నాయి. ఇన్నాళ్లు ఇస్లామాబాద్ అనుసరించిన ప్లాన్నే ఇప్పుడు బలూచ్ గ్రూపులు అమలుకు సిద్ధమవుతున్నాయి. సొంత దేశం కోసం పాకిస్తాన్పై యుద్ధానికి దిగుతున్నారు. అయితే విడివిడిగా పోరాడితే తమ స్వదేశం కల ఎన్నటికీ సాకారం కాదని బలూచిస్తాన్ గ్రూపులు గుర్తించాయి. అందుకే కూటమిని ఏర్పాటు చేయడానికి కలిసి వచ్చాయి. బలూచ్ వేర్పాటువాద గ్రూపులు ఇప్పుడు ఒక్కటయ్యాయి. ఐకమత్యంతో ఓ మిలిటరీగా ఏర్పడి పోరాటాన్ని కొనసాగించాలని బలూచ్ గ్రూపులు నిర్ణయించాయి. కొత్తగా ఏర్పాటైన కూటమికి బలూచ్ రాజీ అజయ్ సంగర్ బీఆర్ఏఎస్ గా పేరు నిర్ణయించాయి. బలూచిస్తాన్, సింధు వేర్పాటువాద గ్రూపుల మధ్య 3 రోజుల ఉమ్మడి సమావేశం జరిగింది. ఆ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బలూచిస్తాన్లో పాగా వేసిన చైనా, పాకిస్తాన్లను తరిమేయడమే తమ లక్ష్యమని కొత్త కూటమి బీఆర్ఏఎస్ ప్రకటించింది. అందుకు అవసరమైన సైనిక దౌత్య వ్యూహాలను పూర్తిగా మార్పులు చేయడంపై దృష్టి సారిస్తున్నట్టు వేర్పాటువాద కూటమి వెల్లడించింది. నిజానికి బీఆర్ఏఎస్ కూటమికి 2018లోనే ప్రతిపాదనలు వచ్చాయి. కానీ గ్రూపులన్నీ ఒక్కటిగా కలవలేకపోయాయి. ఇదే పాకిస్తాన్కు అనుకూలంగా మారింది. బలూచ్ వేర్పాటువాదులపై పాక్ ఆర్మీ ఉక్కుపాదాన్ని మోపేందుకు ప్రయత్నించింది. ఈ విషయాన్ని ఆలస్యంగా అయినా వేర్పాటువాద గ్రూపులు గుర్తించాయి. అందుకే మళ్లీ బీఆర్ఏఎస్ పై ఆ గ్రూపులు దృష్టి సారించాయి. బలూచ్లోని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA, బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ BLF, బలూచ్ రిపబ్లిక్ ఆర్మీ BRA, సింధీ లిబరేషన్ ఆర్గనైజేషన్ SLA, సింధు దేశ్ రెవల్యూషనరీ ఆర్మీ SRA గ్రూపులన్నీ ఇప్పుడు ఒకే గొడుగు కిందకు చేరే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీతో కలిసి పనిచేయనున్నాయి. ఈ గ్రూపులు ఒక్కటైతే పాకిస్తాన్లో ఏం జరుగుతుంది? ఒక బలూచిస్తాన్లో ఈ ఉగ్రవాద గ్రూపులన్నీ విడివిడిగా 2024లో పాకిస్తాన్లో ఏకంగా 938 దాడులు చేశాయి. ఈ దాడుల ఫలితంగా 25 జిల్లాల్లోని 327 ప్రాంతాల్లో 1000 మందికి పైగా మృతి చెందారు. పాకిస్తాన్కు గణనీయమైన ఆస్తి నష్టం వాటిల్లింది. 2023తో పోలిస్తే 2024లో దాడుల రేటు 53% పెరుగుదల కనిపించింది. అన్ని గ్రూపులు విడివిడిగా దాడులు చేస్తేనే భారీ విధ్వంసం జరిగింది. అదే ఆ గ్రూపులన్నీ ఒకటే దాడి చేస్తే పాకిస్తాన్ పరిస్థితి ఏమిటో ఊహించడమే కష్టమైపోతుంది. ఇప్పుడు ఆ గ్రూపులన్నీ సాయుధ బలూచిస్తాన్ గ్రూపుగా ఏర్పాటయ్యాయి. ఈ గ్రూపులో అత్యంత చురుకైనది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఒక బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీనే 2024లో 302 దాడులకు దిగింది. ఈ దాడుల్లో 580 మంది మృత్యువాత పడ్డారు. చెల్లాచెదురుగా ఉన్న ఈ గ్రూపులన్నీ ఇప్పుడు ఒకే యూనిట్గా మారాయి. ప్రాథమికంగా చెల్లాచెదురుగా ఉన్న గ్రూపుల్ని ఏకం చేయడంతో
బలూచిస్తాన్ ప్రతిఘటన దళం శక్తివంతంగా మారుతుంది. బలూచిస్తాన్లో నిర్ణయాత్మక శక్తిగా మార్చడమే ఉద్దేశ్యం. శత్రువులకు చుక్కలు చూపించడమే లక్ష్యం. బలూచ్ గ్రూపులు ఏకమవడంపై పాకిస్తాన్ ప్రభుత్వం స్పందించింది. పాకిస్తాన్ ముస్లిం లీగ్ ఎన్ సీనియర్ నాయకుడు, మాజీ రక్షణ మంత్రి రాణా సనావుల్లా బలూచి పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశాడు. బలూచ్లో పెరుగుతున్న భద్రతా ముప్పుపై వార్నింగులిచ్చాడు. ఆ ప్రాంతంలో భద్రతను పటిష్టం చేయకపోతే సాయుధ దళాల్ని అడ్డుకోవడం అసాధ్యమని తేల్చి చెప్పేశాడు. నిజానికి బలూచి సాయుధ గ్రూపులు గెరిల్లా యుద్ధానికి వ్యూహాలు పన్నుతున్నాయి. పాకిస్తాన్ నిఘా విభాగం కళ్లు కప్పడానికి లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించాలని ప్లాన్లు వేసింది. ఖచ్చితత్వంతో దాడులు చేయడం, శత్రువుల నిఘా ఆధిపత్యాన్ని పూర్తిగా నాశనం చేయడం, సైనిక స్థావరాల్ని బలహీనపరచడం, పాకిస్తాన్ ఆయుధాలను కొల్లగొట్టడం వంటి లక్ష్యాలను బలూచి రాజీ అజోయ్ సంగర్ నిర్దేశించుకుంది. సమన్వయంతో పక్కా ప్లాన్లతో స్వతంత్ర దేశాన్ని సాధించుకోవాలని నిర్ణయించుకున్నట్టు బీఆర్ఏఎస్ ప్రకటించింది. బీఆర్ఏఎస్ లక్ష్యాలను చూస్తుంటే పాకిస్తాన్ సైన్యాన్ని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. బలూచిస్తాన్ వనరులను దోచుకుంటున్న పాకిస్తాన్ డ్రాగన్ కంట్రీలకు వ్యతిరేకంగా ప్రతిఘటించేందుకు కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది. గ్వాదర్ పోర్టుతో పాకిస్తాన్లో చైనా భారీ ప్రాజెక్టుల్ని చేపట్టింది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపెక్ పేరుతో పెద్ద ఎత్తున రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు నిర్మిస్తోంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద ఆ ప్రాజెక్టుల్ని చైనా నిర్మిస్తోంది. ఈ బెల్ట్ అండ్ రోడ్తో చైనా తమ సైన్యాన్ని నేరుగా భూమార్గం గుండా అరేబియా సముద్రం వరకు తరలించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు కోసం చైనా పెద్ద ఎత్తున నిధులను పెట్టుబడిగా పెట్టింది. ఈ పాకిస్తాన్లోని చైనా చేపట్టిన ప్రాజెక్టులని బలూచి వేర్పాటువాద గ్రూపులు టార్గెట్ చేస్తున్నాయి. పాకిస్తాన్ చైనా సంస్థల రవాణా, ఆర్థిక, సైనిక ప్రయోజనాలు దెబ్బతీసేందుకు బలూచిస్తాన్ అంతటా కీలక రహదారుల్ని దిగ్బంధనం చేయాలని యోచిస్తున్నాయి. అంతేకాదు అంతర్జాతీయ వేదికలపై బలూచిస్తాన్ జాతీయ సమస్యను లేవనెత్తడానికి ప్రచారాన్ని తీవ్రతరం చేయాలని బీఆర్ఏఎస్ ప్లాన్ వేసింది. బలూచి వేర్పాటువాదుల లక్ష్యమేంటంటే అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు, దౌత్య సంస్థలు, ప్రపంచ శక్తులతో బలమైన పొత్తులను ఏర్పరచుకోవడమే. ఇప్పుడు బీఆర్ఏఎస్ పాకిస్తాన్కు వణుకు పుట్టిస్తోంది. నిజానికి బీఆర్ఏఎస్ ఏర్పాటంటే పాకిస్తాన్ ప్రభుత్వానికి, సైన్యానికి భారీ ఎదురుదెబ్బ. మరో రకంగా చెప్పాలంటే పాకిస్తాన్కు ఇది ఒక సవాలన్నమాట. ఇటీవల కొన్నేళ్లుగా బలూచిస్తాన్లోని చైనా జాతీయులను, ఆ దేశ ప్రయోజనాలను కూడా వేర్పాటువాదులు లక్ష్యంగా చేసుకున్నారు. చైనా నిధులు సమకూర్చిన గ్వాదర్ పోర్టుపైన గత ఏడాది బీఎల్ఏ దాడి చేసింది. మొత్తంగా పాకిస్తాన్ సీన్ సితారవడం ఖాయం. పాకిస్తాన్ నుంచి తాము విడిపోవడమే లక్ష్యమని బలూచ్ గ్రూపులు చెబుతున్నాయి. ఇప్పుడు అన్ని గ్రూపులు ఏకమవడంతో మరో అడుగు ముందుకు పడినట్టే. అయితే వారిని అడ్డుకోవడానికి పాకిస్తాన్ ఏం చేయబోతున్నది అన్నదే ఇప్పుడు అసలు చర్చ.